ఎక్కడున్నాడో రాఘవన్ రెడ్డి? అబ్బా రాఘవన్ రెడ్డి, చెప్పరా ఆహా, ఇవేనమ్మా ఇక రాఘవన్ రెడ్డి గారు ఆలయ శిఖరాలు కాబోళ్ళు. ఏమి రూపము, ఏమి తేజస్సు! చూడడానికి తిరణాల్లో చాందిని పండు మాట్లాడాడు. మరి ఇతను స్మరించిన నా జన్మ ధన్యమౌనేమో దేవా. ఆహా, నమో పార్వతీ తనయ విఘ్నరాయ, నమో పార్వతీ తనయ విఘ్నరాయ, నిన్ను పలకినాను లోకరావలా. నమో పార్వతీ తనయ విఘ్నరాయ. హరికి టెంకాయలు ఘనమైన కుడుములు, హరికి టెంకాయలు ఘనమైన కుడుములు, గణనాథాన్ని పూజ ఘనముగా చేసి, గణనాథాన్ని పూజ సామరి కామమ మాతానిగసా, సామరి కామమ. నమో పార్వతీ తనయ విఘ్నరా. ఆహా, ధనలయ్య దండాలు, రాఘవన్ రెడ్డికి దండాలు, రాయప్ప గారికి, రాఘవన్ రెడ్డికి, మా తండ్రి గారికి. కాదరా రమణా ఏమండి? నువ్వు లేవు అని రెడ్డి వాళ్ళ కొంచెం పడిపోలేదా? రెడ్డి గారు, అవునా? వాడు ఎవరు కాదు, ఎవరు? మన ఇంటికాడ తలారు పోసి వేస్తున్న రామయ్య. అవును కదా, రామయ్య కొడుకు సిద్ధిగౌడ. అంటే రామయ్య కొడుకు సిద్ధుడు. నా పేరు సిద్ధన్న, ఈయన పేరు గుద్దన్న. గుర్రేనా? అయినా రెడ్డి వారికి సమయం ఉందినా? దండరామం చేసేది ఎట్లా రెడ్డి వారికి? ఎట్లా నాకు తెలుసు. చెప్పు దండాల పని ఇట్లా దండ పెట్టేది. ఎట్లా? నేను వంగలేండ్రా నా కొడక. 10,000 దండాలు ఎట్లా? అట్లా నేను వంగలేనులే పడుకో నా కొడక. నాకు నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది. నీకేంటి చేస్తారు?
మా ఎవరికి గర్భసంచి ఆపరేషన్ అయింది. ఆ పొద్దు నుండి నిన్ను పెద్దగా వంగేదిలే. నేను వంగలేను సమయ. వంగలేకండి పని దండం పెట్టలా. వంగలేకండి పని దండమన్న పెట్టు. 10,000 అందినాలి సమయ. ఆయుడు నువ్వేం బలి ఆశిస్తున్నావు మనిషి. ఎవర్రా అప్పా తెలవారి ఆయుడు నాయక నా వంతుకు కొత్తగా మళ్ళీ కొంచెం పని సేవకుడు నా పల్లెబడి గౌతమ నామాకి నీకేమో తెలుసుదా? తమ చెప్పిన వాళ్ళకి ఇచ్చదనయ్యా. అవునా తెలుగురా హాలకించి వాళ్ళ తాళారి అలారి వాడా ఉత్తర దేశం ఓలుగుండిపురి పట్టణం. కాలు చిన్నగా ఎత్తు ముక్కులేక పడుతుంది. ముక్కులేకి చూడు ఎంత ఎంత ఎత్తిపోయిందా. కాదరా నువ్వే చేతి పక్క నువ్వు నేను చేసేటట్లే రాకుండా. ఓ అయినా నాయక ఓళ్ళు పట్టణంలో పట్టణమున ఏమేమి ఆలకించము ఏమేమి సిరి సంపదలు చెబుతున్నా ఆలకించమురా. సిరి సంపదలు అవును అలాగనే తెల్లపండి ప్రభు. 33 గ్రామ కొల్ల కోమడు చూపురి నాకు హక్కుదారుడేరా ఈ రాఘవనారెడ్డి. మునుచూపురెడ్డి హక్కుదారుడు హక్కుదారుడు చుట్టుపక్కల కోనసింహము రెడ్డికి రెడ్డి పేరు పెదరాఘవరెడ్డి. అవును అదే కాక ఇక తెలుసు హాలకించము. అలాగనే ప్రభు. అప్పా అవును ఏమి తెలిపోన్నా ఇప్పుడు ఏమిరా టెంప్ట్ చేస్తాంది. డబ్బులు చూపించి ఎర్రకోట ఎవరు పైపించారా బాబు? అట్లా డబ్బులకు లొంగే నా కొడుకు కాదు ఎంతమంది అట్లా ఇచ్చినారు. ఏమనుకున్నావు నువ్వు? ఏమిటి కృష్ణ ఏమి కాసులు ఏమి నా సినిమా టెంప్ట్ చేసాక మొన్న ఒక ఏం అట్లేప్ప పిలిచి ఎల్లెలకలు దబ్బేసింది. ఎలా దబ్బేసిన ఈ పంత కొట్టకపోయింది. అయ్యా అందుకే నా పొద్దు నుండి పోయేది లేదు. ఆడవాళ్ళు పిలుస్తాను నేనా ఏటికి పోయలేదు. ఏంది డబ్బులు ఇచ్చి పిలిచేది చూడ. డబ్బులు తీసుకొని పోదు రాని పొగడాలంటుండు ఆ ఎర్రకోట పొగుడుతా. పొగడు నువ్వు చెప్పి అంటే చెప్తివా? ఏమి చెప్పిన ఇప్పుడు ఏమిన్నావు? ఎక్కడానికి ఏనుగులు అది మళ్ళా ఇక్కడ రా ఎర్రకోటమ్మ నేను డేట్ అయినా సమయ. ఈ రోజు నా బర్త్డే డేట్ సమయ. బర్త్డే అన్నమాట. నేను ఎక్కడ ఎక్కడా ఎక్కడ బాగూడదా? అవునా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే కేక్ ఇదే తెస్తాను పొద్దున్నేకి తినేసి నిమ్మలంగా ఉండిపోతా. ఏడా
చలారి పాలలు వెక్కడానికి వేడుకలు సమర్థిసే గుర్రాలు ధనము ధాన్యము రుక్కము రాజ్యము ఏమి తక్కువ మనకి ఇన్నున్నాయా? అవునరా. ఇంకేళ మళ్ళీ నీ పెళ్ళాం వచ్చి మా ఇంట్లో రాగి పిండి ఎత్తుకొని మాకేమి తక్కువ నా పిల్లవాడు చూసినాడు అడగరా అడుగు ఏమో మొహమాటమో రెడ్ వల్ల కూడా ఇప్పటికి ఆడోళ్ళు తాగుతున్నారు ఇప్పుడు 3-4 కోటర్లు. నాకేమిరా తెరకోట మంచి కోట కదరా, మంచి కోట చిక్కింది నీకు. కోట ఈ పక్కన చెరువులో కట్టించినాం కోట అయ్యమ్మక. ఎన్ని అడుగులు? వద్దులే అప్పా నేను కొలిసే దేవుడు తెలుపు ఆలకించు. నిత్యము ఏ దేవుడు ధ్యానిస్తారు. శుభము నా పుట్టినాడు రాసునాగి పుట్టు పుట్టినా ఎగిలేసినా చూలేదురా వచ్చినా చక్కమొచ్చినా శివమత ఉంటే శివనాగిరెడ్డి పొద్దుబడిన పొద్దుకోకిన ఊరికి జోగి వచ్చిన జంగం వచ్చిన ఏమే జంగం వచ్చిన మండపంలో శివనామంతులు కదా. అప్పా ఎల్ల వేళ శివనామ స్మరణ చేసేది శివుడు వరాన జన్మించింది కదా. అవును కదా. ఒకవేళ జోగో జంగమో తెలుసో తెలియకనో మన ఓలుగోళ్ళకి వచ్చి శివశివ అనుకోండి. అట్లనే ఎట్లా అట్లా ఎట్లా గోవింద 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 ఏం చేస్తారు సార్? చూడరా ఏమిరా ఏమి చచ్చిపోయినాడు వాళ్ళకి ఏమని చెప్పాల పని చచ్చిపోయినాడా? ఓపా కొన్నప్పుడు చెక్ చేస్తాడు. వాళ్ళు మట్టి పిండి ఇట్లా అయిపోయారు ప్రాణానికి దిగిపోయినా. గోవిందుడు గొంతులకు వస్తా నారాయణ నెలకలు తీస్తా బాయిలే నేలకు ఏమనుకుంటువి? ఏమిరా కత్తి తగినప్పుడు అల్లాడతాను లోపలికి వెళ్ళి పాలదే వెళ్ళిపోయింది పోయిందా? పోయిందిలే. తెలవారి ఆయనుడు నా యొక్క ఒళ్ళు ప్రపంచంలో నా యొక్క సంతోషం ఆలకించము సంతాన సౌభాగ్యములు. అవును అలాగనే ప్రభు. 7 మంది పూల సంపాద
పాలిగప్పులు కలిసిరా అవురా మహామంత్రి 7 మంది కొడుకులు 7 మంది నా కొడుకులు 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు 3 మంది చేతికాపులు 10 మంది బాలికలు కలియక రాఘవరెడ్డి 7 మంది కొడుకులు కూడా ఇంతమంది ఉండారా? అవురా ఓయమ్మా దండిగా ఉండాలి మీ ఇంట్లో. రెడ్డి వారింటి ఇల్లు అంటే ఏమనుకోడావు? ఇన్ని వండుకొని ఇంకేళ మీకు బాత్రూమ్ లేదా? ఎక్కడ రైట్ ఏడంత అద్దాల మీద కదా మాకి బాత్రూమ్ అలే తడకు కట్టినారు, తడకు చుట్టుకారు షేర్ జుట్టు వేసినాడు. వాళ్ళమ్మ అదర దూరుతుందేమో పెద్ద ఇదైనట్లు. నిన్నేమనలే, నీ పేరు నిలబెట్టరాట్లే. యారు పొద్దున్నే ఎంత బాగుంటుంది ప్రాణానికి, దెబ్బలు తింటా అంతే. ఆయన్నే ఈసారి పిలుస్తాం రా. బాత్రూమ్ లేని మాకులేపా, వాడు మమ్మల్ని చూసి ఏంది పొరపాటు పడతాడు. రెడ్డి వారికి పొరపాటు పడతాడు. జగ్గెత్తుకొని వెళ్ళిపోతాడు. రెడ్డి వారికి నిలబడాలి, ఆడికి మనకి భయపడుతుంటూ ఉండాలా. ఉండాలేరా ముండకండి అన్నది నా కొడక నువ్వా? మేము ఎర్రకోట నేను కొట్లాడుకున్న పొద్దు కూడా అంత మాట్లాడుకున్నా నా కొడక ఎర్రది అని చెప్తాడవా? వాణ్ణేలే ఎవరు వాణ్ణి? ఆయన తోడి నా యొక్క భూములు, నా యొక్క ఆస్తులు. అయ్యా ఏమి నీకు భూములు ఆస్తులు కూడా ఉన్నాయా? ఏమి ఆస్తులు నాకు తిరిగి సాయిదా మళ్ళా దింపే దానికి ముందుగా ఉంటావులే. ఏమనుకోమంటే దింపు మేసుకొని ఎట్లుంది? ఆ యొక్క భూములు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుగు ఆలోచించిపో. అది తెరేస్తాం ఎక్కడెక్కడ ఉన్నాయా? ఏమి నీ ఓగలో ఏమో తెలుగు ఆలోచించిపో. ఒళ్ళంతా వద్దు మరి ఎక్కడెక్కడ ఉన్నాయి మన భూములు? ఎక్కడెక్కడో నాకేం తెలుసు, ఇప్పుడు చెప్పలేదు ఎవరియా? నాకు మట్టి మట్టి మీ 8 రోజులైనా ఇటాకు వచ్చిన రోజులయ్యా? ఈటుకొచ్చి 1.5 రోజాయా? అంటే కొత్తగా పనిలోకి వచ్చినావు, అప్పుడే అంత గర్వం మనకి. గౌరవము నాకు బాగలేదు మా ప్రాణానికి. ఎప్పుడు ఫోన్ చేయను హాస్పిటల్ అంటాడు కదరా. ఆ మహాతల్లి మగం ఏమని చూస్తున్నా, ఎర్రకోట మగమా? ఎవరు మగమో? ఆ పొద్దు బడిపిండి నా కొడుకుని కట్ల మీద. నాకు చెప్పిండి వాడిని పిలిపించి దండ పిలిచింది కదరా. వాళ్ళు వేయలేదు అట్లా దండలా. వేలేవా? చేతరాదు వాడి కథలే మధ్య కాడ ఏమన్నా కొడుల కాడ కుంటల కాడ రామోత్సవ కాడ భూముల పడదే కదా. అయ్యా ఏమయ్యా? సరేలే అయ్యా ఈ పొద్దు శాంతిబుల్ మాట్లాడలేదు. అవునరా నాయకు పడ్డము ప్రజలు ఎవరన్నా నడతాలి ఇంక పోండి తెలుస్తుంది మీకు. ఏమి ఇళ్ళ కాడ ఆలు ముగ్గులు కొట్లాడిపోతాడు అంటే వాళ్ళు వెళ్ళిపోతే ఇంటికాడ కొట్లాడుకోవాలా నీ గురించి. అవునప్పా ప్రజలు ఏ రీతిగా నడతాలి అదేమిటప్పా తెలుగు ఆలోచించము. మంత్రి
మన రాజ్యమెల్లా జయమా ఊరమంత్రి మన రాజ్యమెల్లా జయమా వయసు సూత్రులు వయసు సూత్రులు వయసు సూత్రులు అఖిల కోటి బ్రహ్మాండ రామంత్రి మన రాజ్యమెల్లా జయమా అవునా మహామంత్రి నాయక ఒళ్ళు పట్టణమున ஒரு బ్రాహ్మణ అవును క్షత్రియ క్షత్రియ శూద్రులు సూత్రుడు ఎల్ల జాతి ప్రజలు ఆహా సంతోషంగా ఉన్నారు వెళ్ళి విచారించరా ఎల్లరూ క్షేమంగానే ఉన్నారు తండ్రి అవును అలాగైతే ఆహా నాయక మధ్యలో గారికి ఈ 8 రోజు పుట్టల కాడికి అవునవును రాములచంద్ర శివుడి కిందకి ఆహా 7 మంది నా కొడుకులు 6 మంది కోడాళ్ళు కోడాళ్ళు 3 మంది చేతికాపులు చేతిగాపులు 10 మంది పాలికాపులు పాలిగాపులు సేద్యాలు జన్మినారు అవునవును అక్కడ సేద్యాలు ఏ రీతిగా ఉన్నాయో వెళ్ళి విచారించుకొచ్చదవా అలాగే ఇప్పుడే వెళ్ళి విచారించుకొని వచ్చేదను ప్రభు పోయిరా ఆహా ఆహా